పాకిస్తాన్ని నిన్ననే ట్రంప్ పొగిడాడు. ఆఫ్ఘనిస్తాన్ మీద పాకిస్తాన్ చేసిన దాడులు, ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించి తాలిబాన్ల ప్రాణాలు తీయడం, తాలిబాన్ల మీద దాడుల్లో సక్సెస్ అయ్యామని పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఇతని సోదరుడు నవాజ్ షరీఫ్ సోదరుడు అయినటువంటి ప్రధానమంత్రి మాట్లాడటం, దాన్ని సమర్థిస్తూ అవునని చెప్పడం, ఆసిఫ్ మునీర్ని పొగట్టడం, పాకిస్తాన్ చాలా అద్భుతంగా చేస్తుందన్నారు. ఇప్పుడు పాపం దానికి తగిన సమాధానం దొరికింది. పాకిస్తాన్ ఎంత దరిద్రంగా ఉందనడానికి సాక్ష్యం కరాచీలో ఉన్నటువంటి అమెరికన్ ఎంబసీలోకి రాడ్లు, కర్రలు, పెద్ద పెద్ద బ్యాట్లు బుచ్చుకుని పాకిస్తానీలు వెళ్ళి ఆ కాన్సులేట్ జనరల్ని దారుణంగా పగలగొట్టారు, ధ్వంసం చేశారు. ఎందుకయ్యా అంటే ఇరాన్ మీదన అమెరికా దాడి చేసినందుకు. ఇరాన్లో ఖొమైనీ ప్రాణాలు తీసింది ఇజ్రాయెల్, అమెరికా కలిసి. కాబట్టి దానికి ప్రతీకారంగా వాస్తవంగా రాయబార కార్యాలయం సరిహద్దుల్లో కూడా ఎవరూ రాకూడదు. అది సెక్యూరిటీ పరంగా కాల్చి అవతల పడేయాలి వేరే వాళ్ళు ఉంటే కనుక. అట్లాంటి చోట్లన ఈ దాడులకు పాల్పడింది.